అండి అందరికీ గుడ్ మార్నింగ్. పాలకూర కోసానండి. ఇదిగో ప్లేట్ నిండా వచ్చింది. ఇవి అవి శంఖం పూలు, ఇవేమో ఆ తెల్ల ఏమో అవిసి పూలు అండి. అవిసి పూలు అంట ఆయన చెప్పారు, రవివర్మ గారు. ఆవు నేతిలో అవిసి పూలను బాగా మరగపెట్టేసి అవిసి పూలు తీసి పక్కన పెట్టేసి ఆ నెయ్యిని అంట అమావాస్య రోజేమో అడముక్కలోని పౌర్ణమి రోజు కుడిముక్కలోని వేసుకొని పీల్చితేనంట కంటి సమస్యలు తగ్గుతాయంటండి. ఆయన చెప్పారు నిన్న. అవిసి పువ్వు ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి. మాకైతే వైట్ వచ్చినాయి. మేము ఈ మొక్క వేసి 4 నెలలు అవుతుంది. పువ్వులు బాగానే వచ్చినాయి. మొన్న పప్పులో వేసి వండానండి, మొన్న కోసిన పువ్వులు. అది టేస్ట్ ఎలా ఉంటుందో చూసిన తర్వాత అప్పుడు పప్పుతో మీకు వండి చూపిందాం అనేసి ఆగాను. ఇవాళ వండితే పప్పు వండుతాను, అప్పుడు వేస్తాను, మీకు చూపిస్తాను. ఈ పాలకూర మొత్తం మా హనీగాడు పీకట్లేదు, తొక్కేస్తున్నాడు. పాలకూర డెలికేట్గా ఉంటుంది కదండి, పాడైపోతుంది. అందుకనేసి పాలకూర తీసేసాను, కోసాను వాళ్ళకి. మళ్ళీ ఇంకా ఉంది, మొక్కలు అలా ఉంచేసి కట్ చేసాను. మళ్ళీ గ్రోత్ వస్తుంది కదా మనకి, అందుకని. ఈ బంతి మొక్కలు కూడా అయిపోయినాయండి, పీకేయాలి. ఇంకా పీకేస్తాను. ఇవి కూడా పీకేసి అప్పుడప్పుడు పువ్వులు తీసి అట్లా ఇట్లా వేసాను. అవి నారు వస్తున్నాయి, అవి మళ్ళీ పాతుతాను అనమాట. బాయ్ అండి అందరికీ. హనీ ఇలా చూడు, హనీ ఇంగో.